నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో అతి పురాతన బావి గచ్చుబావి. దీనిని మెట్ల బావి అని కూడా పిలుస్తారు. దీనికి 4-5 దశాబ్దాల చరిత్ర ఉందని తెలిసిన వారు చెబుతారు. మెట్ల బావిని రాళ్లతో నిర్మించిన తీరు చూస్తే ఆ రోజుల్లో ఎంత ఖర్చుతో నిర్మించారో, ఎంత కష్టపడి నిర్మించారో అని ఆశ్చర్యం కలుగకమానదు. ఆ కాలంలో కల్వకుర్తి ప్రజల దాహం తీర్చిన మెట్ల బావి కాలగమనంలో మరుగున పడిపోయింది. చెత్తా చెదారంతో, కంప చెట్లతో నిండిపోయింది. ఈ బావిలోని పురాతన శివాలయం, నందీశ్వరుడి దేవాలయాలు ఉన్నాయి. సంవత్సరంలో ఒకసారి శివమాల ధరించిన శివభక్తులు కొందరు అవసరం మేరకు సన్నిధానం ఏర్పాటు చేసుకోవడానికి శివాలయానికి మాత్రమే సున్నం వేసి పైన జాజుతో పట్టీలు గీసి పూజలు చేసేవారు. ఓ పూజారి మాత్రం అప్పుడప్పుడు వచ్చి దీపాలు వెలిగించిపోతున్నాడు. గత ప్రభుత్వంలో కొంతమేర నిధులు కేటాయించి బావి చుట్టూ ఫెన్సింగ్ వేయించి కొన్ని టైల్స్ వేయడంతో అంతో ఇంతో ఇక్కడ ఒక చారిత్రక కట్టడం ఉందని గుర్తించారు. మరుగున పడిన శిథిలమైన పురాతన నిర్మాణం మళ్లీ పూర్వవైభవం సంతరించుకునే దిశగా సేవ్ గచ్చిబావి, సేవ్ కల్వకుర్తి అనే నినాదంతో అడుగులు పడుతున్నాయి. కల్వకుర్తికి చెందిన కొంతమంది యువకుల మధ్యలో మెరిసిన ఆలోచన శ్రమదానంతో మొదలై నేడు మేము సైతం అంటూ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రజాప్రతినిధులు, డాక్టర్లు, స్వచ్ఛంద సంస్థలు, మాల ధరించిన స్వాములు, స్కూలు విద్యార్థులు సైతం గత 15 రోజులుగా ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు వందల సంఖ్యలో వచ్చి శ్రమదానం చేస్తూ తోచినంత ఇచ్చి శివాలయం గచ్చుబావికి గత వైభవం దిశగా అడుగులు పడుతున్నందున కల్వకుర్తి ప్రజల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. వచ్చే శివరాత్రి నాటికి గచ్చుబావికి పూర్వ వైభవం తీసుకువచ్చి ఒక పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్ది శివరాత్రి వేడుకలు ఘనంగా జరుపుకునే దిశగా యువకులు కార్యాచరణ చేపట్టారు. ఏదేమైనప్పటికీ మరుగున పడిన ఒక పురాతన కట్టడం రాజకీయాల అతీతంగా నాయకులు, యువకులు, ప్రజలు స్పందించి కల్వకుర్తి ప్రజల సంపదను ఒక కొలిక్కి తీసుకురావడం హర్షించదగ్గ విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. కల్వకుర్తి గచ్చుబావి దేవాలయం ఇందులో క్రీస్తు పూర్వము కాకతీయుల రాజుల కాలంలో నిర్మాణం చేసినటువంటి ఈ దేవస్థానం అప్పుడు సాధువులు కానీ, సన్యాసులు కానీ, అఘోరావాళ్ళు కానీ వచ్చి ఇక్కడ తపస్సు చేసి ఈ కొన్నేరు లోపల ఉన్నటువంటి నీళ్ళతో స్నానం చేసి ఆ నీళ్ళతోటే శివునికి అభిషేకం చేసేవాళ్ళు. ఈ మెట్ల బావి లోపల నీళ్లను ప్రజలుడుక త్రాగేవాళ్ళు. త్రాగి ఆనందంగా సంతోషంగా ఉండే రోజుల్లో రాను రాను ఈ యొక్క శిథిలావస్థ లోపలికి వచ్చినది. ప్రపంచ దేశం లోపల కానీ, భారతదేశం లోపల కానీ నార్కర్నూలు జిల్లా కల్వకుర్తి తాలూకా మండలంలో ఈ పురాతనటువంటి దేవస్థానాన్ని ముందుకు తీసుకుపోవాలని సంకల్పం ఉన్నది. కల్వకుర్తి పట్టణ లోపల ఉన్నటువంటి యువతి యువకులు, పుర ప్రముఖులు రాజకీయాలకు అతీతంగా లేకుండగా ఆధ్యాత్మ చింతనతోటి, పరమేశ్వరుడికి ఆజ్ఞతోటి అందరూ సత్ప్రవర్తనతోటి ముందుకు వెళ్ళాలని గుడి డెవలప్మెంట్. ఈ యొక్క గచ్చుబావి, సేవ్ కల్వకుర్తి అని చెప్పేసి ఒకటి కార్యక్రమం మొదలుపెట్టిన కార్తీక్ అనే వ్యక్తి, నందీశ్వరుడు. ఈ ఒకటి కల్వకుర్తి డైరీ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయడం జరిగింది. దాని ద్వారా గచ్చుబావి అనే ఒక పేరు అనేది ఇక్కడున్న ఏరియా వాళ్ళు కావచ్చు, మళ్ళా ఎవరైతే వాళ్ళ శివస్వాములే కావచ్చు, హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, యువకులు కావచ్చు, కల్వకుర్తి పట్టణ ప్రజలంతా యువత మొత్తం ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ చూసి అరే ఈ యొక్క గచ్చుబావి పాడుబడిన బావి ఉంది, ఇది ఇప్పటిది కాదు, 4-5 శతాబ్దాల నుంచి ఉంది కాబట్టి అప్పుడు రాజుల కాలంలో, ఒడ్డే రాజుల కాలంలో ఏర్పాటు చేసినటువంటిది. ఇది ఊరికి ఎందుకంటే ఒక టెంపుల్ ఉండాలి, శివాలయం ఉండాలని చెప్పేసి ఇది ఒక శివాలయము. దాని ముందల 100 మీటర్ల దూరంలోనే కాలభైరవుని విగ్రహము, దాని ఎదురుగా తూర్పుగా ఉత్తరగా కపిలేశ్వర స్వామి గుట్ట మీద ఒక టెంపుల్ ఎదురుగా. దీనికి ఎందుకంటే అప్పుడు ఎండ వచ్చినా వాన వచ్చినా ఏ టైంలో ఏమొస్తుందని చెప్పడానికి ఇదే ఒక ఆధారం అన్నట్టు. ఇక్కడ కుడి పక్కన దక్షిణ సైడ్లో గజ్జల పాపమ్మ టెంపుల్, ఇక్కడ ఉత్తరాన ఊరు బయటగా ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. మాకు తెలిసిన వరకు అయితే ఈ యొక్క గుహలు ఉన్నాయని తెలుసు, కానీ మేము ఎప్పుడు పట్టించుకోలేదు. కాకపోతే గత సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క మున్సిపాలిటీలో ఉన్న సత్యమన్న కానీ జయపల్లెదానికి 20 లక్షలు వెచ్చించి ఈ యొక్క పహారీ కూడా నిర్మించారు. ఈసారి మరి ఎమ్మెల్యే గారు మొన్న రావడం జరిగింది. మరి ఆనందన్న గారు కానీ, బాలాసింగ్ అన్న గారు కానీ అందరూ వచ్చేసి అరే ఇంతే కాదు. అది కల్వకుర్తి మున్సిపాలిటీ. మా కల్వకుర్తిలో గత 500 ఏళ్ల పైన చరిత్ర గల ఒక గచ్చుబావి అనే ఒక బావి ఉంది. దానికి అనుబంధంగా శివాలయం కూడా ఉంది. అయితే గత 50 సంవత్సరాలుగా ఈ గచ్చుబావిని కానీ, శివాలయాన్ని కానీ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల
మొత్తం పూడుకపోయింది. గచ్చిబావి అనేది మాకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చారిత్రాత్మకమైన ఒక సంపదన. ఇలాంటి హెరిటేజ్ని కాపాడుకోవాలని కల్వకుర్తి డైరీస్ అనే అబ్బాయి, కార్తీక్ అనే అబ్బాయి దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి రావడమే కాకుండా సోషల్ మీడియాలో బాగా ఎలివేట్ చేసి దీనికి బాగా ప్రాచుర్యం కల్పించి పబ్లిక్లో మంచి స్పందన వచ్చేలా చేసిండు. దాంట్లో భాగంగా మొట్టమొదట ఒక 20 మంది యువకులం మేము మొదటి రోజు వచ్చి మాట్లాడుకొని నెక్స్ట్ డే నుంచి అక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. కార్యక్రమం దినదిన అభివృద్ధి జరుగుతుంది. అంటే మొదటి రోజు 20 మంది వచ్చినాము, ఈరోజు 120 మంది వచ్చారు. రోజు ఈరోజు చైతా ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ వచ్చింది. ఇంతకుముందు గతంలో మానవతా ఫౌండేషన్, తర్వాత మిత్ర ఫౌండేషన్, ప్రతి ఒక్క ఫౌండేషన్ కానీ స్థానికంగా ఉండే ప్రతి ఒక్కరూ మాకు మద్దతు తెలియజేస్తూ రోజుకు ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, విద్యార్థులు వచ్చారు, రోజు ఒక స్కూల్ వస్తుంది. ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎమ్మెల్యే గారు వచ్చారు, ఆచార్య గారు వచ్చారు. రాబోయే రోజుల్లో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జిల్లా వాసి మన జూపల్లి కృష్ణారావు గారు కూడా వస్తారు. ఇక్కడ హెరిటేజ్ ఉంది కాబట్టి వారు టూరిజం శాఖ మినిస్టర్ ఉండడం అనేది మనకు చాలా ప్లస్ పాయింట్. దాంట్లో భాగంగా అలాంటి వాళ్ళు వచ్చి ఇంకా ఇక్కడ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి నిర్మాణాలు మనం నిర్మించుకోవాలంటే దాదాపు 20 నుంచి 30 కోట్ల ఖర్చు అవుతుంది. అంత ఖర్చు పెట్టినా కూడా అప్పటి యొక్క ఆర్కిటెక్ట్ మళ్ళీ మనకు లభించే అవకాశం లేదు. కాబట్టి మనము దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సేవ్ గచ్చిబావి, సేవ్ కల్వకుర్తి. నా పేరు కార్తిక్. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ వచ్చేసి కల్వకుర్తి డైరీస్. ఈ గచ్చిబావి ఏదైతే ఉందో 500 years చరిత్ర కలిగినది. సో గత 50 సంవత్సరాలుగా ఎవరు పట్టించుకోక పాడుపడిపోయి పూజలు జరగక దాని దుస్థితి నేను చూసి తట్టుకోలేకపోయినా ఏదో ఒకటి గచ్చిబావి కోసం చేద్దామని నేను అనుకున్నా. ఆ రోజు ఏం చేయగలను అని ఆలోచిస్తే మనము దీన్ని ఎట్లనైనా సరే నీట్ చేయాలి, గచ్చిబావిని నీట్ చేయాలి. దాని పాత కళ ఏదైతే ఉందో ఆ కళను బయటికి తీసుకురావాలనుకున్నా. దాంతో నేను ఇన్స్టాగ్రామ్ క్యాంపెయిన్ సేవ్ గచ్చిబావి అని మొదలుపెట్టిన. చాలామంది యువకులు, పెద్దవాళ్ళు అందరు నాకు మద్దతుగా నిలిచిండ్రు. ఆ రోజు మొదలుపెట్టినది ఈ రోజు వరకు ఆగలే. యుద్ధము జరుగుతూనే ఉన్నది. ఎప్పటికప్పుడు మేము క్లీన్ చేస్తూనే ఉన్నాము. ఇంకా 15 రోజులే, ఈ రోజుకి 15 రోజులు మేము క్లీన్ చేయబట్టి మంచి రెస్పాన్స్ వచ్చింది పబ్లిక్ వరకు. మీలాంటి మీడియా మిత్రులు కూడా మాతో సహకరించి చాలా న్యూస్ పేపర్లలో వచ్చినాయి అన్నమాట గచ్చిబావి గురించి అన్న వాళ్ళం.